కుర్చీ ఎక్కి బాగానే సాహసాలు చేస్తున్నామని అనుకుంటున్నారా? నేనేం సాహసాలు చేస్తానండి, ఇంట్లో ఉండే ఈ సాహసాలు చేస్తేనే సరిపోతుంది. అదేనండి, పండగకి అయితే మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసేసుకుంటాం కదా, ఇంకా అందులోనే బోల్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను. సెల్ఫ్లు అయితే అసలుకే సరిపోవట్లేదని ఇంకా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడనైతే పెట్టేస్తాను. ఒక క్లాత్ తోనైతే వాటర్ లేకుండా పూర్తిగా మంచిగా నీట్ గా తుడిచేసుకున్నాను. ప్రతిసారి కిందికి దిగి కుర్చీకి పెట్టాలంటే బాగా బద్ధకం వేస్తుందని మా చిన్నోడైతే కొంచెం అయితే హెల్ప్ చేస్తున్నాడు నాకు. నాకైతే మొత్తం హెల్ప్ చేయడం అయిపోయిన తర్వాత వానికైతే ఇంకా రేపటి నుంచి అయితే స్కూల్ అయితే ఉన్నాయి కదా, స్టార్ట్ అయిపోతాయి కదా, హాలిడేస్ అయిపోయినాయి. ఇంకా ఏమేమి హోంవర్క్స్ ఉన్నాయో అవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాడు. చిన్నోడిది చూడండి, హ్యాండ్ రైటింగ్ అయితే సూపర్ గా ఉంటుంది, చాలా బాగా రాస్తాడు. రాయడం మాత్రం నీట్ గా రాస్తాడు కానీ లేట్ గా అయితే రాస్తాడు. ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని హోంవర్క్స్ అయితే ఇచ్చారు. ఇంకా వీడియో రాసే వరకు ఏ టైం అయిపోతుందో. పెద్దోడికి అయితే వీనికంటే డబల్ ఉన్నాయి హోంవర్క్స్, కానీ వాడైతే ఫాస్ట్ గా కంప్లీట్ చేసేస్తాడు. రైటింగ్ అయితే కొంచెం వీనికంటే తక్కువ ఉంటుంది, అంటే అంత బాగోదని కాదు, వీనికంటే వంది కొంచెం నీట్ గా వస్తుందని. మా చిన్న వాడైతే రాసే కాడికి రాసి మిగిలిన అయితే పక్కన పెట్టేశాడు. ఇదండి ఈ రోజు వచ్చేసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.